హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఈరోజు మనం గీతం ఫెస్ట్కి అయితే వచ్చేసాం. అంటే బ్యాండ్ ఇన్ఫ్యూజన్ వస్తుందని చెప్పేసి నేను చాలా పాసెస్ ట్రై చేసి ఫైనల్గా ఒక పాస్ అయితే సంపాదించాను. సో మనం ఇప్పుడైతే అదంతా చూద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫైనల్గా ఒక పాస్ అయితే సంపాదించేశాను. ఏంటంటే లాస్ట్ మూమెంట్లో వెళ్దాము అని డిసైడ్ అయ్యాను కాబట్టి కొంచెం టఫ్ అయింది. ప్రీ బుక్డ్ అయితే మనకి ఈజీగానే దొరికేస్తాయి. ఏంటంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అక్కడ ఎంబీఏ పర్సూ చేస్తున్నాడు. సో అందుకని వాడి ద్వారాగా అయితే దొరికిందనమాట. ఏంది గాయస్, ఫెస్ట్ దగ్గరికి నడవడానికి ఇంత టైం పడుతుంది. అబ్బా, అలా ఎలా చేయరంటే ఇలా నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. Literally, I hate the way they are treating, you know. I hate that. Guys, for the first time, drunk and drive laga. నాకు లో బీపీ లాంటిది ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటే కళ్ళు తిరిగిపోతాయి అన్నమాట. వీళ్ళు ఇది కాదు, అది కాదు, ఇది అని అలా మనకి డైవర్ట్ చేస్తా ఉంటే నాకు కొంచెం కళ్ళు తిరిగినట్టు అయ్యి అలా మాట్లాడుతున్నాను. అండ్ చాలా అంటే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయండి. అంత త్వరగా, అంత ఈజీగా అయితే అలౌ చేయట్లేదు. నాన్ గీతమైట్ అనే కాదు గానీ, అందరికీ ఇదే ప్రాసెస్ అనమాట. సో, ఏంటి డ్రింకింగ్ ఆల్కహాల్ టెస్ట్ కూడా చేశారు. అదే మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ అయ్యేటప్పుడు ఆ మిషన్‌లో ఊదమంటారు కదా! అట్లా ఊదమంటే నేను ఊదాననమాట. ఫైనల్‌గా అయితే ఎంటర్ అయిపోయాను. నేనైతే ఇంకేం మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే యూ హావ్ టు ఎంజాయ్ విత్ మ్యూజిక్ కదా! సో, వాయిస్‌తో వినాలి కాబట్టి నేను ఇంకేం మాట్లాడను. అండ్ బ్యాండ్ ఇన్‌ఫ్యూజన్ వాళ్ళు ఫస్ట్ డే రాలేదు. సెకండ్ డే వచ్చారు. ఇది 2 డేస్ ఫెస్ట్ అనమాట. సో, ఏంటనేసంటే సెకండ్ డే నాకు వేరే వర్క్ ఉండి నేను వెళ్ళలేదు. రెడీ అందరూ? I'll explain. ఇది నేను ఒకటి కాదు, definitely not. This is an opening act, okay? ఒక 5 minutes I'll do and I'll call the main act of the evening, okay? Good. ఎంతమంది గీతం స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ? గివ్ మీ ఎ cheer. I recently joined గీతం, okay? MBA స్టూడెంట్ నేను. ఫస్ట్ థింగ్ నేను ఇంట్రడ్యూస్ చేసుకొని, ఐఎమ్ లేని, ఓకే? ఐ మేక్ వీడియోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను ఖాళీగా ఉంటా, వీడియోస్ చేస్తా. నాకన్నా ఖాళీగా ఉన్న వీడియోస్ చూస్తారు. సో ఐ టెల్ యూ, ఓకే? గీతం స్టూడెంట్స్ ఇద్దరు కదా ఇందాక చెయ్యా. గుడ్. సో ఐ వాజ్ రీసెంట్లీ సిట్టింగ్ అట్ ద టాలెంట్ క్యాఫే. టాలెంట్ క్యాఫే ఎంతమందికి తెలుసు? టాలెంట్ క్యాఫే దగ్గర కూర్చున్నా. అండ్ ఐ అబ్జర్వ్ సమ్ పీడిఐ ఇన్ అవర్ కాలేజ్, ఓకే? కొంచెం పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ కొంచెం ఉంది. సో నేను టాలెంట్ క్యాఫేలో కూర్చున్నాను, ఏదో తింటున్నాను, నా పాడైపోయిన పఫ్. నేను నా ఎదురుకుంటే ఒక జంట ఉన్నారు, ఓకే? కపుల్. దే షుడ్ బి అ కపుల్, ఎందుకంటే బ్రదర్ అండ్ సిస్టర్ అంత దగ్గరగా నేను ఎప్పుడు చూడలేదు. సో కపుల్ ఉన్నారు. వాళ్ళని చూసిన తర్వాత ఐ అండర్స్టూడ్ ద టర్మ్ ప్రేమ పావురాలు. లవ్ బర్డ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఐ అండర్స్టూడ్ ద టర్మ్ ప్రేమ పావురాలు. ఎందుకంటే అమ్మాయిని నవలేసిస్తే కానీ అబ్బాయి తినట్లేదు. సో ఐ అబ్జర్వ్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ కాలేజ్. ఏదైనా ఈవెంట్ అయితే లైక్ ఫేర్వెల్ డే కానీ, లాస్ట్ డే ఆఫ్ సెమిస్టర్ కానీ, టీ షర్ట్ మీద క్లాస్ మొత్తం అందరి మొక్కలు ప్రింట్ చేయించుకుంటారు. ఎంతమందికి ఐడియా ఉంది అది? సమ్ పీపుల్ హ్యావ్ ద ఐడియా. ఐల్ ఎక్స్ప్లెయిన్, ఓకే? ఫేర్వెల్ డే ఏదైనా అయితే టీ షర్ట్ మీద వెనకాతల క్లాస్ అందరి మొక్కలు ప్రింట్ చేయించుకుంటాం. మరి 60 పీపుల్ ఉంటే 60 పీపుల్ది, ఓకే? ఐ నెవర్ అండర్స్టూడ్ ద యూజ్ ఆఫ్ ఇట్.
The only use that I can think of is you can exactly tell your friend మీకు ఎక్కడ దురదేస్తుందో. రమేష్ ఉన్నాడు అక్కడ. యా డూడ్. సో న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఎవరైనా తీసుకున్నారా ఈసారి? ఎంతమంది జిమ్కి వెళ్దాం అనుకుంటున్నారు? యా గ్రేట్ 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 గ్రేట్. I recently joined gym, okay? ఓకే, జిమ్లో జాయిన్ అయిన రీసెంట్గానా. అండ్ మా జిమ్లో అందరూ ఫిట్గానే ఉన్నారు. 300 సినిమా షూటింగ్ అవుతున్నట్టు ఉంది మా జిమ్. ద ఓన్లీ పీపుల్ హూ ఆర్ అవుట్ ఆఫ్ షేప్ ఇన్ మై జిమ్ ఆర్ మీ అండ్ లాఫింగ్ బుద్ధ ఉంది కౌంటర్. మాకిద్దరికే పొట్టుంది అక్కడ. యా డూడ్, యా షూర్. యా, సో పొట్టుంది. అండ్ ఐ థింక్ హౌ మెనీ ఆఫ్ యూ విల్ అగ్రీ విత్ మీకి పొట్ట అమ్మాయిలకు ఉన్నా పర్లేదు, అబ్బాయిలకు ఉండకూడదు. నైస్, అప్రోప్రియేట్ రియాక్షన్, గుడ్. ఎందుకంటే అమ్మాయిలకు ఉన్న వాళ్ళు చక్కగా రెడీ అవుతారు, కొంచెం బట్టలు నీట్గా వేసుకుంటారు. అబ్బాయిలు అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పెదనాన్న ఉంటారు ఇంట్లోనే, ఎండాకాలంలో పల్చగా రూపా బనీలు వేస్తారు. అది చెమటకి ట్రాన్స్పరెంట్ అయిపోద్ది. బనీలకి 4 బొక్కలు ఉంటాయి, ఎందులో కూడా చెయ్యి పెట్టరు. అండ్ యూ కెన్ క్లియర్లీ సీ హిస్ నిప్పుల్స్, మేల్ బాడీ ఓన్లీ. సో you know kada, you know a person is fat when their nipples have mellakantu, and you have to see that man every day. So mogal gym ki ellali, okay, like to get a fit body. And I ask people sanam avadaniki em chestaru anesi. I genuinely ask them and they give me weird advices like sanam avadaniki em chestaru anesi, and they give me weird advices like తెల్లవారే వేడి నీటిలోని హనీ లెమన్ వేసుకొని తాగితే ఫ్యాట్ ఎక్కడ ఉన్నా కరిగిపోద్ది అనేసి. హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దట్? లైక్ నో బడీ విల్ బిలీవ్ దట్, రైట్? సి, ఒకవేళ రోజు తేనె వేసుకొని వాటర్లో తాగితే ఏమైనా అవుతుంది అంటే జస్ట్ తేనె బాటిల్ అవుతుంది అంతే, ఏమవుదు. అండ్ సమ్ పీపుల్ జస్ట్ ఈట్ లాట్స్ ఆఫ్ గుడ్ ఫుడ్స్ మ్యామ్, లైక్ బీట్రూట్ జ్యూస్, అదంతా ఎక్కువ, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. See, the only thing you will get out of beetroot juice is lavender color bathroom vastadi ante. And yeah, my time is over. And are you guys ready for the main act of the evening? Yeah, he is my favorite comic. He is coming all the way from Hyderabad. Please give it up for Vivek, guys. Vivek Muralidharan. Yeah, hello. Thank you so much, man. Thanks a lot. Some of you must have watched reels and you must have. Yeah, thank you. Yeah, thank you so much for having me here, man, for watching my reels and then also calling me, because the amount of online abuse that I have taken to come here, I'm not even kidding. I'm used to online abuse, I'm used to it offline also, man. Nowadays somebody abuses me in real life, I'm like, yeah, of course, tell me. How's your family doing? I'm used to it, but my parents are not, because sometimes my mom comes to my Instagram profile to feel proud of her son's achievements. Then she goes to the comment section. My mom got so pissed off one day she was like, Vivek, I'm going to go reply to these comments. And I said, Mom, unless no one is paying you 2 rupees per comment, don't reply to anything. But then she asked me a very important question, man, but she was like, Vivek, how can these random people abuse you so much like this? How can these people abuse you so much like this? And I said, Mom, if you think about it, most of them are actually abusing you only. The faculty rows are like, why did we book this guy? That was the first joke. Sorry, it's going to be like that only. I could have said context and all, but I have only like 20 minutes. That's why. It's okay, na? You're cool, sir. Why are you here, sir? What? Is he like a...
అది గైస్ లాస్ట్‌లో 'పుష్ప 2' పెర్ఫార్మన్స్ ఒకటైతే చేశారు. దాని తర్వాత 'కాంచన' పెర్ఫార్మన్స్ కూడా ఉందని చెప్పారు కానీ అప్పటికే 9:30 అయిపోయింది. సో, అందుకే నేను మూవ్ అయిపోయాననమాట. అక్కడి నుంచి ఇంటికి 1 కేఎంఏ. బట్ ఎందుకు మరీ లేట్ నైట్ ఇంటికెళ్ళి దొబ్బులు తినడం అని చెప్పేసి 9:30కి అయితే ఇంటికొచ్చేసాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.